జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం జనవరి నెల 8వ తేదీ బుధవారం రోజున కుంభరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నవంబర్ 26వ తేదీ మంగళవారం రోజున కుంభరాశి వారికి చాలా అంటే చాలా బాగుంది. ఇంత మంచి రోజు రావడం అనేది నిజంగా మీ అదృష్టమే అవుతుంది. ఈ రోజంతా మీకు పట్టిందల్లా బంగారమేనా అన్నట్లుగా ఉంటుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మీకు మీరుగా ఏదైనా తప్పు చేస్తే తప్ప ఎలాంటి ఇబ్బందులు రావు. అందుకే ఎక్కడా కూడా తప్పులు దొరలకుండా జాగ్రత్తగా వ్యవహరించండి. అప్పుడే మీకు ఇంకా బాగుంటుంది. లేకుంటే కొంచెం ఇబ్బంది పడాల్సి రావచ్చు. ఏది ఏమైనా స్వయంకృత అపరాధాలకు తావు ఇవ్వకండి. ముఖ్యంగా ఈ రోజున నిరుద్యోగులు చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధను కనబరుస్తారు. హాబీస్ కూడా చక్కగా నెరవేరుతాయి. వ్యాపారాలు చేసేవారికి చాలా బాగుంది. ఉద్యోగస్తులకు వర్క్ టెన్షన్ తగ్గుతుంది. వేళలు తగ్గుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. మరీ ముఖ్యంగా చాలా కాలం నుండి భూమి కానీ ఇల్లు కానీ కొనుగోలు చేయాలి అనుకున్నప్పటికీ సానుకూలమైన పరిస్థితులు లేక ఇబ్బందులు పడుతున్న వారికి ఈరోజు ఒక దారి లభించే అవకాశం ఉంది. కొనుగోళ్లకు ఇది అనుకూలమైన సమయం అవుతుంది. మొత్తం మీద కుంభరాశి వారికి ఈరోజు ప్రతి ఒక్క అంశము అనుకూలంగానే ఉంది కాబట్టి తప్పకుండా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. అంటే వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాల పరంగా, కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా, ఇతర అన్ని రకాల వ్యవహారాల పరంగా కూడా ఇది మీకు అనుకూలమైన రోజు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ బుధవారం అనే రోజు మీకు ఖచ్చితంగా అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఇందులో మాత్రం ఎలాంటి సందేహం లేదు. ఈ బుధవారం రోజు కుంభరాశి వారు ఎరుపు రంగు దుస్తులను ధరించకండి. దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈరోజు బుధవారం జనవరి 8వ తేదీ, మాసం పుష్యమాసం, తిథి నవమి, నక్షత్రం అశ్విని నక్షత్రం, రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట 30 నిమిషాల వరకు, యమగండం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుండి 9 గంటల వరకు. అలాగే ఈరోజు యొక్క శుభ సమయాలు ఉదయం 10 గంటల నుండి 10 గంటల 50 నిమిషాల వరకు, మళ్ళీ సాయంత్రం 5 గంటల నుండి 5 గంటల 40 నిమిషాల వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం రోజువారీ సాధారణ కార్యక్రమాలకు కాలం అనుకూలంగా ఉంది. ఈరోజు మనం చేసే అన్ని పనులు ఎటువంటి ఆటంకం లేకుండా సక్సెస్ కావాలి అంటే ఉదయం వేళ శ్రీరామచంద్రుల వారి యొక్క ఆలయానికి వెళ్ళి తీర్థ ప్రసాదాలు స్వీకరించిన తరువాత దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈరోజు అశ్విని నక్షత్రం వచ్చింది కాబట్టి అశ్విని స్తోత్రాలను పారాయణం చేసి పేదవారికి ఔషధాలను దానం చేస్తే ఎంతటి మొండి రోగం ఉన్నా సరే తొలగిపోయి ఆరోగ్యవంతులు అవుతారు. ముఖ్యంగా జంట అవయవాలకు సంబంధించిన ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే ఈరోజు ప్రారంభం చేసి ప్రతిరోజు అశ్విని స్తోత్రాలను పారాయణం చేస్తూ ఉంటే అనారోగ్యం తగ్గుముఖం పడుతూ వస్తుంది. ఈ బుధవారం రోజు కూడా ప్రతి ఒక్కరూ ఓం కృష్ణాయ వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఈ బుధవారం రోజు సాయంత్రం శ్రీ ఆంజనేయ స్వామివారి ముందు కొబ్బరి నూనెతో దీపాలను వెలిగించి తులసి దళాలతో అర్చించి హనుమాన్ చాలీసాను పారాయణం చేయాలి. ఇలా చేస్తే మోసాలకు గురి కాకుండా ఉంటారు. ఇలాంటి విలువైన సమాచారం ప్రతిరోజు మీకు చేరాలంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.